వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలు అసలు జరుగుతాయా లేదా, జూబ్లీస్ ఎన్నికల తర్వాత అయినా స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఒక $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలక విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రేపు కేబినెట్ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ, కోర్టు తీర్పుల అనంతరం ఆప్షన్స్ పై చర్చ, నేడు ప్రభుత్వానికి న్యాయ నిపుణుల నివేదిక. ఆల్రెడీ న్యాయ నిపుణులు కూడా నివేదిక సమర్పించడం అనేది జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఏ విధంగా ముందరికి వెళ్లాలని దానిపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లపై ఉన్న అవకాశాలపైనే ప్రధానంగా చర్చించడానికి సమావేశానికి ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం, హైకోర్టు అత్యున్నత న్యాయస్థానాలు రెండు వారాల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తమకు తెలపాలని కోరాయి. మరోవైపు ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం లేకుండా కోర్టుల నుంచి ఆక్షేపాలను ఎదురు కాకుండా ఎన్నికల సంఘం తమ పనిని పూర్తి చేసి బంతిని ప్రభుత్వం వైపు నెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే కేబినెట్ మీటింగ్ కీలకంగానుంది. సో ప్రభుత్వానికి ఆప్షన్స్ పై న్యాయ నిపుణుల అభిప్రాయాలు కావచ్చు, అలాగే ఆలోచనలు, ప్రతిపాదనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. గురువారం న్యాయ నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. సో 50%తో ఎన్నికలకు వెళ్లడం, పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పించడం, బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపే వరకు వేచి ఉండడం వంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ దాదాపుగా 3 విషయాలు ఇందులో తీసుకొస్తున్నారు. ఒకటి ఏంటంటే 50%తో ఎన్నికలకు వెళ్ళడం, 50% తోటి ఎన్నికలకు వెళ్ళడం. కేవలం 50% అంటే ఏంది? పాత 23% బీసీలకి, 17% ఎస్సీలకి, అలాగే 10% ఎస్టీలకి, ఈ విధంగా పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళడం. తర్వాత బీసీ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం తెలిపే వరకు, ఇంకా రాష్ట్రపతి ఆమోదం అంటే ఇప్పట్లో ఈ ముచ్చట కాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి ఆమోదం వరకు వేచి ఉండడం, వీటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమా లేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించడమా జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో బీహార్ సాధారణ రాష్ట్రంలో జూబ్లీస్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 11న ఎన్నికలు ముగిన అప్పటి వరకు కూడా అభిప్రాయాల సేకరణ, నివేదికలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ ఏంది, నవంబర్ 11 వరకు ఎన్నికలు అయితే ఉండవు, అభిప్రాయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. నివేదికలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక సంస్థల ప్రక్రియ వేగంగా ముందుకు కదులుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికీ విడుదలైన స్థానిక నోటిఫికేషన్ 10లో తమే అభ్యర్థులమని దాదాపుగా ఖరారైంది. దశలో మళ్ళీ రిజర్వేషన్లు మారితే రాజకీయంగా తమ పరిస్థితి ఏంటని, ఇప్పటికీ ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. సో మొత్తానికి నవంబర్ 11 వరకు ఎటువంటి ఎలక్షన్స్ ఉండవు. తర్వాత నవంబర్ అంటే మ్యాక్సిమం ఇంకా 14వ తేదీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. 14 తర్వాత మొత్తం స్థానిక సంస్థల మీద పడే అవకాశం ఉంది. డిసెంబర్ అన్న జనవరి సంక్రాంతి వరకు ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తానికి మరి ఇక్కడ రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ మారకపోవచ్చు అంటున్నారు. ఇంకా ఇక్కడ బీసీలకి 42 దగ్గర ఒకవేళ 23% పోతే మళ్ళీ ఇక్కడ ఓసీలు అంటే జనరల్ కాబట్టి మరొకరు రంగంలో దిగే అవకాశం ఉంది. మరి మేమే క్యాండిడేట్లను అని చెప్పేసి ప్రకటించుకొని ఇప్పటికీ మేము దావత్లు ఇచ్చుకున్నాం, అవి ఇచ్చుకున్నాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కొంతవరకు అక్కడ ఎస్సీల చోట బీసీలకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఆశలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. సో మొత్తానికి అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఫస్ట్ $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.